కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ మేము వస్తే చేస్తా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రమేష్ గారు. ఎస్ మాట్లాడదాం, ఈ విషయం గురించి కూడా మాట్లాడదాం. రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. రావు గారు, నిన్న మొన్న జరుగుతున్నటువంటి విలయం చూస్తుంది. రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా నిన్న ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడాము. లక్ష్మణరావు గారు కూడా నేను ఉన్నారు, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు 2 స్టేట్కి సంబంధించి. ఎందుకంటే అటుపక్క మున్నేరువాగు, ఇటుపక్క బుడమేరు చేసినటువంటి దారుణం మనం చూసాం కాబట్టి ఆ ఫ్లడ్స్ కారణంగా. ఈరోజు కేవలం మనం ఏపీకే స్టిక్ ఆన్ అయి ఉన్నాం, ఏపీ గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మరో 2 రోజుల్లో అల్పపీడనం రాబోతుంది. సో మళ్ళీ వర్షాలు ఉంటాయి. ఈ లోపు క్లియర్ చేయకపోతే కనుక ఈ తీవ్రత అంటే ఈ నష్టం ఇంకే స్థాయిలో ఉంటుందో అనేది ఒక అంశం. నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూడా అంటే సీఎం కూడా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. అధికారులు ఈ విధంగా ఉన్నారు, నేను స్వయంగా వచ్చినా సరే ఇంకా పని చేయట్లేదు అనేది ఒకటి. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కామెంట్స్ ఏంటంటే మేము ఉన్నప్పుడు కూడా ఇన్ని క్యూసెక్లు 10 లక్షల క్యూసెక్ల వరకు వచ్చాయి, 2019లో వచ్చాయి, 22లో వచ్చాయి, 23లో వచ్చాయి, కానీ ఎప్పుడు ఇటువంటిది చూడలేదు. ముందుగా ఉండాలి ఇది, కేవలం ఇది చంద్రబాబు నాయుడు తప్పేదమే, ఇప్పటికైనా సరే బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని చెప్పారు. గతంలో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా డబ్బులు వచ్చాయని అడిగితే డబ్బులు కాదు కదా, తినడానికి ఫుడ్ కూడా ఇవ్వట్లేదు, మినిమం వసతులు లేవు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమో తెలియనటువంటి పరిస్థితి, వసతి గృహాలు కూడా లేవు అని చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మీ ఉన్నప్పుడు లేదు, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది పనిచేసేవారు, వారి ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా ఉందని చెప్పేవారు. ఇప్పుడు అది ఏది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ కక్షపూరితంగా చేస్తున్నారే తప్ప ఇక్కడ ఏ విధంగా చేయాలి, ప్రజలను ఏ విధంగా కాపాడాలి ఏంటి అనేది ఏమీ లేదు అనేది ఆయన క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్ష హోదా లేదని చెప్పి మీరు అనొచ్చు, కాకపోతే ఒక ఎమ్మెల్యేగానే క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, ఎమ్మెల్యే కాకపోయినా సామాన్య పౌరుడిగానే క్వశ్చన్ చేయొచ్చు. ఆన్సర్ ఏం చెప్తారు? ప్రశ్నించే అధికారం ఈ రాజ్యాంగం అందరికీ కల్పించింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం, ప్రశ్నించాం. కానీ ఓ సామెత ఉండే తెలంగాణలో ఎడ్డోనికి ఏం చింత అంటే ఎడిచింత అన్నట్టు, మళ్ళీ మీ అధికారం పోతుంది, మేము అధికారం వస్తాం, ఆడ వరదల్లో కొట్టుకుపోతుంటే ఆ బురద రాజకీయాలు ఎందుకు అవసరమా? వాళ్ళకి ఎప్పుడు అదే, ఎప్పుడు అధికారంలోకి రావాలి, ఎప్పుడు ఏం సంగతి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్, దేశంలో ప్రపంచంలో బహుశా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు, ప్రెస్ మీట్ పెడితే కూడా ఆయన స్లిప్ రాసుకొని వస్తాడు. ఎవడో స్లిప్ రాసిచ్చిండు, ఎవడో స్క్రిప్ట్ చేసిండు, ఆ స్క్రిప్ట్ చదవడము, విలేకరులు అడిగిన దానికి నేరుగా సమాధానం ఇవ్వని వ్యక్తి ఇదేం రాజకీయాలు చేస్తారండి? మూసింది నది ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది అంటే ఎప్పుడు ఒక బురద జల్లాల చూడండి, ఇది ఎక్కడ ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది, ఇది బుడమేరు వాగు ఎక్కడ ఉంది చూడండి. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా చెప్పినటువంటి కామెంట్స్ లో. బుడమేరు వాగు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇటు టర్న్ చేయండి. ఓకే, ఈ కృష్ణానది ఎక్కడ ఉంది, బుడమేరు వాగు ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటిది ఈ విషయం అంతా ఫస్ట్ వాళ్ళు అవగాహన కావాలి, దాని మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే ఎంత పెద్ద బ్లండర్ అంటే ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంట. ఇది నేషనల్ కెలామిటీకి ఏమంటారు, నేచురల్ కెలామిటీకి ఇది ఒకటి మ్యాన్ మేడ్ ఫ్లడ్కి డిఫరెన్స్ తెలియదా? మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే ఏంది? మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చి ట్యాంకర్లు పారబోసామా? ఏం మాట్లాడతారండి? మనం మాట్లాడే ముందు ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతతో ఉన్నాము కాబట్టి అందుకే మేము ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు పీకేశారు. ఆ బాధ్యత కూడా, ప్రతిపక్ష బాధ్యత కూడా పనికిరావని చెప్పేసి. ఈడ మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఎట్లా అవుతుందండి ఇది? చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యత అందరూ చూశారు, ప్రపంచమంతా కూడా చూసింది. గతంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఆయన అప్రమత్తం అయిపోయి అధికారులను కూడా అక్కడ పెట్టిన తర్వాత తుఫాను ఒరిస్సాకు దాటినాక కూడా ఈ యొక్క సహాయ బలగాలన్నీ కూడా, ఈ సహాయక చర్యలను కూడా ఒరిస్సాకు కూడా సాయం చేశారు. అదొక నాయకుడి నిబద్ధత. ఇక్కడ 80 రోజులైంది అధికారంలోకి వచ్చి, మీరున్నా పని చేయట్లేదు అంటున్నారే. చెప్తున్నా కదా, ఇంకా వైసీపీ పదవీ కాలంలో, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పదవీ కాలంలో అధికారులు మొత్తం నిమగ్నెత్తినట్టు వ్యవహరించారు. అధికారులు పనిచేయరు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేదు, వైసీపీ కార్యకర్తలు పనిచేశారు. ఆ మదమెక్కి ప్రవర్తించారు, ప్రజలను దోసుకున్నారు. ఆ మతంలో నుంచి ఇంకా బయటకు రాలే, ఆ మత్తుల నుంచి ఇంకా బయటకు రాలే. ఈరోజు చూడండి, 75 సంవత్సరాల ముఖ్యమంత్రి సేఫ్ జాకెట్ వేసుకుని ఆయన గల్లీలు ఆయన బోట్లో తిరుగుతున్నారు. బాధ్యత మరి అది బాధ్యత నీకెక్కడుందా? ఆ బాధ్యత ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఏరియల్ సర్వే చేసినంత దిక్కుమాల ముఖ్యమంత్రి ఉండే. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో ఏరియల్ సర్వే చేస్తాడు ఆయన, ఎప్పుడైనా వచ్చాడా? 5 సంవత్సరాల పదవి కాలంలో తాడేపల్లి కొంప ఇచ్చిపెట్టి బయటకు వచ్చాడా? ఈరోజు నీళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడు చేశాడు ఎట్లయితుందండి? చంద్రబాబు నాయుడు చేస్తారండి మ్యాన్ మేడ్ ఫ్లడ్. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కొట్టుకుపోతుంది,
శాపనార్థాలు పెట్టడం ఏంది ఆడంగి పనులు ఇవన్నీ అవసరమా? ఓకే, భాష నీ ప్రతిపక్ష హోదా లేయకున్నా నువ్వు ప్రజల పక్షాన రా, ప్రజలే నీకు ప్రతిపక్ష హోదా కలిగిస్తారు, నువ్వు రా, అర్థవంతమైన ప్రశ్న చేయి. ఇలాంటి ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వానికి అండగా నిల్చుంటారు, రాజకీయాలు పక్కగా అపార్ట్ ఆఫ్ పాలిటిక్స్ సహాయ చర్యలు పాల్గొంటారు. నీ కార్యకర్తలు పిలిపించావను రమ్మని చెప్పేసి 2 రోజుల నుంచి ఎమ్మెల్యేలు కార్యకర్తలు కంటెస్ట్ చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నారు. మీడియా అడిగింది దానికి ఆయన సమాధానం చెప్పున్నారు. 2 రోజుల నుంచి అయినంత వరకు ఆయన అది కూడా కోట్ చేశారు. వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసినటువంటి పరిస్థితులని. అదే పిలుపు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ మా ఆఫీస్ నుంచి వార్ రూమ్ పెట్టి వాచ్ చేస్తాడు, ఏ నియోజకవర్గం ఎవడు పనిచేస్తున్నారా అని చెప్పేసి మాకు చివాట్లు పెట్టడం జరుగుతుంది. అది బాధ్యత, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది బాధ్యత. ఆ బాధ్యత నీకు లేదు, నీ పార్టీ వర్గాల పైన నీకు బాధ్యత లేదు, నీ కంట్రోల్ లేదు. ఏడు ప్రభుత్వం పైన ప్రజల పైన అధికారుల పైన ఏడు ఉంటుంది. మొత్తం వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేశావు, దానికి అనుభవిస్తున్నావు. ఇప్పుడు అక్కడే బుడతలో దిగి నువ్వు రెడ్ బుక్ మాట మాట్లాడతావు. అంటే నీకు కలబడుతుంది. రెడ్ బుక్ పాలన ఏందమ్మా? రెడ్ బుక్ పాలన ఏంది? రెడ్ బుక్ లో ఫస్ట్ పేజ్ నీ పేరు ఉంది అనే భయం, అదే కదా. ఫస్ట్ పేజ్ నీ పేరు ఉందని నీకు తెలుసు కదా. అంటే మా రెడ్ బుక్ ప్రభావం నీకు తెలుస్తుంది, నీ గుండెలో దడ పుట్టిస్తుంది రెడ్ బుక్. ఎస్, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు మరి ఏం చేయమంటారు? ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం, మా బాధ్యతను చెప్పకుండా మేము నిర్వహిస్తున్నాం. చాలా కామెంట్స్ ని మీరు అంటే వ్యతిరేకించారు, కొన్ని కామెంట్స్ దాంట్లో తీసుకోవాల్సినవి ఉన్నాయి, దానికి మీరు తప్పకుండా సమాధానం కూడా చెప్పండి. నిన్న మనం చూస్తున్నాం పవర్ బాయ్స్ తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ బోట్లోనే నిన్న సీఎం కూడా వెళ్ళారు, అక్కడ అంతా మాట్లాడారు, వెళ్ళే వరకు కాలినడకన వెళ్ళారు, బురద వాటర్లో, తర్వాత బోట్ మీద వెళ్ళడం జరిగింది. ఎంతమంది బోట్లో వెళ్తున్నారు, ఎంతమంది మోకాలు పైన వాటర్లో వెళ్తున్నారు, కనీసం వసతి గృహాలు ఎన్నున్నాయో చెప్పలేదు. ముందుగా అలర్ట్ వచ్చింది 30th నాడు చెప్పడం జరిగింది, వర్షం అంటే అల్పపీడనం వస్తుంది, ఈ విధంగా వర్షాలు వస్తాయని చెప్పి చెప్పినప్పుడు ఒక నిమిషం చెప్పినప్పుడు కనీసం వారిని వసతి గృహాలకి అక్కడి నుంచి తీసుకెళ్లి ఫెసిలిటీస్ లేవు, అసలు ఫుడ్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఒక వాటర్ లేవు. నిన్న స్వయాన సీఎంని క్వశ్చన్ చేస్తారు అక్కడ ప్రజలు. చిన్నపిల్లలు ఉన్నారు సార్, పాల ప్యాకెట్స్ అంటే పంపిస్తాను, నేను ఇక్కడికి వచ్చాను చూశాను, మళ్ళీ వెళ్ళి వెంటనే చేస్తాను. అప్పటికే 24 hours ఐ థింక్ 1.5 day నుంచి వాళ్ళు అట్లా ఫ్లడ్స్ లో ఉన్నారు. ఇంకా ఏమి జరగట్లేదంటే డైరెక్ట్ గా సీఎంని క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు. ఎక్కడ మిస్ అవుతుంది ఆ కోఆర్డినేషన్? ఎక్కడ మిస్ అవుతుంది? ప్రజలు ఎందుకు ఇప్పటికీ ఇంకా నిన్న మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ లో ఇది ఇంకా ఎప్పటి వరకు సింగనగర్ వరద ఎప్పుడు తగ్గుతుందో అంచనా వేయలేకపోతున్నామన్నారు. అదే ఆశా గారు, ఇప్పుడు కొన్ని దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్ అయి సహాయ చర్యలు అందలేదు, వాస్తవం, దానికి మేము ఒప్పుకుంటున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం కూడా. ఇమ్మీడియట్లీ అధికారులు మా ముఖ్యమంత్రి గారు స్పీడ్గా స్పందించట్లేదు, వైసీపీ మత్తులో ఇంకా ఉన్నారు. మన రాజకీయాలు పక్కకు పెడితే ప్రభుత్వం యంత్రాంగం అనేది కొంచెం చేరుకోవడంలో కొంచెం టైం జరిగింది, అక్కడ జాప్యం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని సహాయ చర్యలు కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క రోజులో 24 గంటల్లో దాదాపు 2 లక్షల పై మందిని పునరావాసం కల్పించారు, అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు. ఇప్పుడు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇంకోటి రేపు ఇంకో అల్పపీడనం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. బహుశా 6వ తారీఖు 7వ తారీఖు మనం బంగాళాఖాతం తాకే అవకాశం ఉంది. మళ్ళీ భారీ వర్షాలు ఈ ప్రకాశం, బాపట్ల ఇవన్నీ జిల్లాలలో కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి దాని విధంగా కూడా ఆ ముందస్తు చర్యగా ఏమేమి జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా 100% అధికారం అలర్ట్ చేస్తాము. పని చేయని అధికారం తీసి బయట పడేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి సమస్య ఇది. ఇట్లా రాజకీయాలు చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయట్లేదు. ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇచ్చారు లక్ష్మణరావు గారు. ఇప్పటికే వరద ఈ విధంగా ఉంది, మళ్ళీ అల్పపీడనం కారణంగా వర్షాలు వస్తే ఏ విధంగా అంటే ఆ వే కల్పించాలి. అంటే వాటర్కి ఒక వే అంటూ ఉంటుంది కదా, ఎటు డౌన్ ఉంటే అటు వెళ్తూ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్స్ కానీ లేదంటే ఆ వే కానీ ఇదంతా ఇచ్చినప్పుడు చాలా తక్కువగా అంటే 1 or 2 hours లోనే అనేది ప్లానింగ్ అప్పుడే దీనంతా ఒక సుదీర్ఘమైనటువంటి సమయం దీనికి అవసరం. అయినప్పటికీ కూడా లక్ష్మణరావు గారి ఎక్స్పర్ట్ సలహాలు సూచనల మేరకు ఏ విధమైనటువంటి సహాయ చర్యలు కానీ ముందస్తు చర్యలు కావాలో ఖచ్చితంగా అందరి సలహాలు స్వాగతిస్తాం. అవసరమైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సలహాలు ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఈ యొక్క పేద ప్రజల్ని ఆ ముంపులో మునుగుతున్నటువంటి ప్రజల్ని ఏ విధంగా కాపాడడానికి మీ సలహాలు ఇవ్వండి, స్వాగతిస్తాం. అంతే తప్ప ఇది విమర్శలకు సమయం కాదు, ఇది రాజకీయానికి సమయం కాదు, ఇది బురద రాజకీయాలు చేసే సమయం అసలే కాదు. గతంలో మీరు
మేము చేయబోము. గతంలో మేము ప్రజల పక్షాన స్పందించమని చెప్తాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం మేము. లేదు, అంతేగాని బురద ఇది రాజకీయాలు మేము ప్రభుత్వ చేయబోము. నిర్లక్ష్యం అని చెప్పి గతంలో 2 years బ్యాక్ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా నిర్లక్ష్యం చెప్తామండి. Yes. కానీ ఇప్పుడు అలాగే చెప్తా ప్రభుత్వానికి ఉన్నారు. సూచన సలహాలు ఇస్తాము. మేము విమర్శించము. మేము విమర్శించే అవసరం లేదు మాకు. విమర్శించారు, అవసరం లేకపోవడం కాదు. గతంలో ప్రభుత్వం వైఫల్యాలను మేము ఎత్తి చూపిస్తాం. Yes, ప్రభుత్వం రామ్మోహన్ రావు గారు, వైఫల్యాలపై good ఎత్తి morning అండి. చూపిస్తాం. చూపిస్తే వైఫల్యాలను ఎత్తి చూపించడం రామ్మోహన్ రావు గారు, good morning అండి. అబద్ధాలు మాట్లాడాం సార్, అబద్ధాలు మాట్లాడాం. మూసులు తీసుకొచ్చి ఎక్కడ కలపము. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అమ్మా. రామ్మోహన్ రావు గారు, ఈ టైంలో